అందరికీ నమస్కారం. సొసైటీలో ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ సెక్టార్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తు కానీ ఒక దేశ భవిష్యత్తు కానీ ఎప్పుడు కూడా విద్యార్థులు చక్కగా చదువుకొని డెవలప్ అయితే ఆ సొసైటీ కూడా డెవలప్ అవుతుందన్న ఆలోచనతో అన్ని గవర్నమెంట్స్ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎడ్యుకేషన్కి ఒక మంచి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ ఎడ్యుకేషన్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ అందరికి కూడా తెలిసిందే. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకొని రావడంతో ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో కూడా ఒక చదువుకున్న పిల్లాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటా ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అని తీసుకొని వచ్చినందువల్ల ఈరోజు చక్కగా మన ఇండియా కూడా డెవలప్ అవుతా ఉంది అంటే ప్రధానమైనటువంటి కారణం అదే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకంటే మించిన ప్రయారిటీ ఆయన ఒక ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకొని వస్తే ఈయన మొత్తం క్వాలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి దాంట్లో కూడా హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎడ్యుకేషన్కి ఈరోజు ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉండేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 yearsలో చేసినటువంటిది అందరూ కూడా గమనించే ఉంటారు. మరి అంత క్వాలిటీని అంత అబ్నార్మల్గా ఆయన తీసుకొచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారంటే అన్ని అంశాలను కూడా ఒక పక్క నాడు నేడులో ఎక్కడ వేసిన గంగలు ఒక్కడే, ఎక్కడైతే ఆ రోజు సుమారుగా కొన్ని 50% కొన్ని 60% కంప్లీట్ అయిన స్కూల్స్ని ఈరోజు వాటన్నిటిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వాటన్నిటిని కూడా స్టాప్ చేసినారు. ఆర్ఓ సిస్టమ్స్ని చూస్తే ఏమాత్రం ఒక చిన్న రిపేర్ వచ్చినా కూడా వాటిని రిపేర్ చేయించే పరిస్థితి లేదు. సుమారుగా 1,20,000 రూపాయల ఖర్చుతో ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ బోర్డు ప్రతి క్లాస్కి కూడా ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ లోయర్ క్లాసెస్కి వచ్చేటప్పటికి స్మార్ట్ టీవీలు కానీ పెట్టించినాం. వాటిలో రిపేర్లు వస్తే కనీసం వాటిని చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించే పరిస్థితి లేదు. అలానే ప్రతి బిడ్డకి కూడా మనము ట్యాబ్ ఉండాలా అన్న ఆలోచనతో ట్యాబ్స్ ఇస్తే ఆ ట్యాబులు రిపేర్లు వస్తే కూడా ఈరోజు ట్యాబుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ విధంగా మనం ఎక్కడికో తీసుకెళ్ళాం. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనము గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని తీసుకెళ్తే ఈరోజు వాటన్నింటినీ కూడా దారుణమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తీసి ఒక పక్కన పెడితే ప్రధానంగా ఒక స్టూడెంట్ ఎప్పుడు కూడా తన కెరీర్లో ఎక్కువగా కీలకమైనటువంటి అంశం అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్. 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలి. అక్కడ వాడి యొక్క కెరీర్ని ఒక మార్పుగా మనం ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ని కూడా తీసుకుంటాం. అందుకే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ యొక్క బిడ్డల్ని 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఎన్ని కార్యక్రమాలు వాళ్ళకున్నా కూడా ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలని వాళ్ళ ఆ పిల్లల కోసం పెట్టేటువంటి శ్రద్ధ అందరికీ కూడా తెలిసిందే. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్లు కనిపించినాయి అన్నది మీకు అందరికీ కూడా కొన్ని వివరాలను చూపించడంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున ఏ డిమాండ్ అయితే చేస్తా ఉందో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఈరోజు మీ ద్వారా చేయబోతా ఉన్నాను. ప్రధానంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా చూడాల అంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి మార్పులు ఇంత ఘోరమైనటువంటి తప్పిదాలని ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎప్పుడు చూడాల. అటువంటి విషయాల్ని కొన్నింటిని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రధానంగా 66,363 రీవాల్యుయేషన్స్ కానీ రీకౌంటింగ్ కానీ మొత్తం ఈ స్క్రిప్ట్స్ని అప్లై చేయడం కూడా జరిగింది. అందులో సుమారుగా 11,175 అబ్నార్మాలిటీస్ చేంజెస్ కూడా మనము చూడగలిగినాం. సో నెంబర్ పరంగా చూస్తే ఇది హయ్యెస్ట్ నెంబర్ అప్లై చేయడం కానీ అదేవిధంగా చేంజెస్ రావడంలో కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగల. సరే, ఇది కూడా ఒక అంశం, దానికి కూడా నేను పెద్దగా తప్పుగా మాట్లాడట్లా. ఇకపోతే కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొని రావడానికి చెప్తాను. ఒకటి, గంగిరెడ్డి మోక్షిత అనే స్టూడెంట్కి సంబంధించి అయితే ఆ అమ్మాయికి టోటల్గా సోషల్ స్టడీస్లో అన్నింటిలో కూడా 80 above మార్క్స్ వచ్చినప్పుడు ఒక్క సోషల్ స్టడీస్లో 21 మార్క్స్తో ఫెయిల్ అయింది. సో ఆ అమ్మాయి రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే 84 మార్క్స్ వచ్చినాయి. టోటల్గా 537 మార్క్స్ వచ్చినాయి. సో ఇది కూడా ఒక మాట. రెండోది, సాయి కుందన, ఈ అమ్మాయి నెల్లూరు, అన్ని సబ్జెక్ట్స్లో కూడా 92, 93, 94 మార్కులు వస్తే ఒక్క హిందీలో 34 మార్కులతో ఫెయిల్ చేస్తే ఆ అమ్మాయి రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే దాంట్లో 93 మార్కులు వచ్చాయి. టోటల్ మీద 548 మార్క్స్ వచ్చాయి. సో ఇది కూడా పెద్ద అంశం కాదు. ఇకపోతే ప్రధానమైనటువంటి విషయాలు కొన్ని చెప్తాను. బొర్రా సిసింద్రి రెడ్డి మ్యాథమెటిక్స్లో అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వచ్చాయి. మ్యాథమెటిక్స్లో 32 మార్కులతో ఫెయిల్ అయినారు. ఫెయిల్ అయిన తర్వాత రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే 70 మార్క్స్ని ఆ అబ్బాయికి వేయడం జరిగింది. తర్వాత పేపర్ తెప్పించినారు. ఆ పేపర్ తెప్పించిన తర్వాత అందరితో వాల్యుయేషన్ చేపిస్తే
మినిమం 78 మార్క్స్ రావాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆన్సర్స్ ఇస్తారో ఆ ఆన్సర్స్ అన్నింటినీ కూడా మనం టాలీ చేసుకుంటే 78 మార్క్స్ రావాలని మళ్ళా గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే 78 మార్క్స్ని ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఫస్ట్ మార్క్ లిస్ట్ 32 మార్క్స్ వస్తే, రెండో మార్క్ లిస్ట్లో 70 మార్క్స్ వస్తే, మూడో మార్క్ లిస్ట్లో 78 మార్క్స్ అదే స్టూడెంట్కి రావడం జరిగింది. అంటే కనీసం వాల్యుయేషన్లో మిస్టేక్స్ జరిగినా రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే కూడా మళ్ళీ మిస్టేక్స్ జరిగి ఆ రీవాల్యుయేషన్స్ని కూడా మళ్ళా మనము పాయింట్అవుట్ చేసి మళ్ళీ అప్పీల్ చేసుకుంటే మళ్ళా మార్కులు పెరిగే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్ వడ్డే వైష్ణవి, ఈ అమ్మాయికి హిందీలో 73 మార్క్స్ వచ్చినాయి. మళ్ళీ రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే సేమ్ మార్క్స్ 73నే వేశారు. మళ్ళీ పేపర్ తెప్పించుకొని మళ్ళీ వాల్యుయేషన్ చేస్తే 84 మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా సిహెచ్ యోగిత, అదేవిధంగా మేకల సుజన, వీళ్ళందరికీ కూడా మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్లో కూడా కొన్ని మార్కులు పెరిగితాయి. మళ్ళా పేపర్లు తెచ్చిన తర్వాత స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ దగ్గర పెట్టుకొని మళ్ళా అప్లై చేసిన తర్వాత మళ్ళా మార్కులు పెరుగుతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా ఎంతమంది స్టూడెంట్స్ కంటే ప్రతి స్టూడెంట్కి కూడా మొదట్లో వాల్యుయేషన్లో తప్పులు వచ్చినాయి, భయంకరంగా తప్పులు వచ్చినాయి. ఆ తర్వాత రీవాల్యుయేషన్కి పెట్టినప్పుడు అక్కడ కొన్ని మార్క్స్ పెరగడం జరిగింది. మళ్ళా పేపర్స్ తెప్పించి మళ్ళా మనం వెరిఫై చేసుకుంటే మళ్ళా మార్కులు పెరగడం, వాటిని మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళా మార్కులు తెప్పించుకోవడం, ఈ ప్రహసనం అంతా అత్యంత ఘోరమైనటువంటిది. ఇటువంటి తప్పిదాలు ఎప్పుడు కూడా జరగల. 94 మార్కులు వచ్చే స్టూడెంట్స్ని 20 మార్కులు 30 మార్కులు వేయడం ఏంటి? ఈ తప్పులన్నీ కూడా ఎక్కడ జరిగినాయి అంటే టోటల్గా వాల్యుయేషన్ అంతా జరిగిన తర్వాత 4-5 పేజీలకు కలిపి ఒక్కొక్క టోటల్స్ వేస్తారు. ఆ టోటల్స్ వేసిన తర్వాత ఒక 4-5 పేజీలకు సంబంధించిన టోటల్నే గ్రాండ్ టోటల్గా వేసేసారు. చాలా పేపర్లకి రిపీటెడ్గా కూడా ఈ తప్పులే జరిగినాయి. అన్నింటిలో కూడా ఒక 4-5 పేజీలకు సంబంధించినటువంటి టోటల్ ఎక్కడ కింద పడుతుందో ఆ టోటల్ని గ్రాండ్ టోటల్గా తీసుకున్నందువల్ల ఒక్కొక్కరు 80-90 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఫెయిల్ కావడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు చూడాల. అందుకే ఈరోజు పిల్లలందరూ కూడా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అనేక మంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మొదట్లో మార్కులు వచ్చిన తర్వాత చాలా మార్కులు తగ్గిన తర్వాత వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక 1000 రూపాయలు కట్టుకునే పరిస్థితి లేక చాలామంది రీవాల్యుయేషన్కి అప్లై చేయకపోవడం కూడా జరిగింది. ఈరోజు ఈ అబ్నార్మాలిటీస్ గమనించిన తర్వాత సుమారుగా 50 మార్కులు 60, 70, 80 మార్కులు కూడా ఒక్కొక్క స్టూడెంట్కి తేడాలు వచ్చిన తర్వాత ఈరోజు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా అయ్యో మేము ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినాం, మాకు మార్కులు బాగా తగ్గినాయి, దారుణంగా వచ్చినాయి, కానీ 1000 రూపాయలు మేము కట్టుకునే స్తోమత లేక మేము రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోలేకపోయినాం అని చెప్పి ఈరోజు ప్రతి తల్లిదండ్రి కూడా బాధపడే పరిస్థితి ఉంది. అంటే అప్లై చేసింది కేవలం 66,000 మందే, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఒక్కొక్క పేపర్కి 1000 రూపాయల లెక్కన రీవాల్యుయేషన్కి అప్లై చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ డబ్బులు కట్టుకునే శక్తి లేక స్తోమత లేక చాలా మంది కూడా అప్లై చేయలేకపోయినారు. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఆ పేరెంట్స్ విద్యార్థుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పిల్లలందరికీ కూడా ఇంత క్రాస్ వేరియేషన్స్తో ఇంత ఘోరమైనటువంటి మార్పులు జరిగినాయి కాబట్టి వాల్యుయేషన్లో తప్పులు వచ్చిన సొసైటీలో ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా సొసైటీలో ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా సొసైటీలో ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రం తర్వాత రీవాల్యుయేషన్ వాల్యుయేషన్ అంతా జరిగిన తర్వాత 4-5 పేజీలకు కలిపి ఒక్కొక్క టోటల్స్ వేస్తారు. ఆ టోటల్స్ వేసిన తర్వాత ఒక 4-5 సొసైటీలో ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా
వాల్యుయేషన్కి అప్లై చేస్తే సేమ్ మార్క్స్ 73నే వేశారు. మరలా పేపర్ తెప్పించుకొని మరలా వాల్యుయేషన్ చేస్తే 84 మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా సిహెచ్ యోగిత, అదేవిధంగా మేకల సుజన, వీళ్ళందరికీ కూడా మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్లో కూడా కొన్ని మార్కులు పెరిగితే మళ్ళా పేపర్లు తెచ్చిన తర్వాత స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ దగ్గర పెట్టుకొని మరలా అప్లై చేసిన తర్వాత మరలా మార్కులు పెరుగుతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా ఎంతమంది స్టూడెంట్స్ కంటే ప్రతి స్టూడెంట్కి కూడా మొదట్లో వాల్యుయేషన్లో తప్పులు వచ్చినాయి, భయంకరంగా తప్పులు వచ్చినాయి. ఆ తర్వాత రీవాల్యుయేషన్కి పెట్టినప్పుడు అక్కడ కొన్ని మార్క్స్ పెరగడం జరిగింది. మరలా పేపర్స్ తెప్పించి మరలా మనం వెరిఫై చేసుకుంటే మరలా మార్కులు పెరగడం, వాటిని మరలా అప్లై చేసుకుని మరలా మార్కులు తెప్పించుకోవడం, ఈ ప్రహసనం అంతా అత్యంత ఘోరమైనటువంటిది. ఇటువంటి తప్పిదాలు ఎప్పుడు కూడా జరగల. 94 మార్కులు వచ్చే స్టూడెంట్స్ని 20 మార్కులు 30 మార్కులు వేయడం ఏంటి? ఈ తప్పులన్నీ కూడా ఎక్కడ జరిగినాయి అంటే టోటల్గా వాల్యుయేషన్ అంతా జరిగిన తర్వాత 4-5 పేజీలకు కలిపి ఒక్కొక్క టోటల్స్ వేస్తారు. ఆ టోటల్స్ వేసిన తర్వాత ఒక 4-5 పేజీలకు సంబంధించిన టోటల్నే గ్రాండ్ టోటల్గా వేసేసారు. చాలా పేపర్లకి రిపీటెడ్గా కూడా ఈ తప్పులే జరిగినాయి. అన్నింటిలో కూడా ఒక 4-5 పేజీలకు సంబంధించినటువంటి టోటల్ ఎక్కడ కింద పడుతుందో ఆ టోటల్ని గ్రాండ్ టోటల్గా తీసుకున్నందువల్ల ఒక్కొక్కరు 80లో 90 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఫెయిల్ కావడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు చూడాల. అందుకే ఈరోజు పిల్లలందరూ కూడా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అనేక మంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మొదట్లో మార్కులు వచ్చిన తర్వాత చాలా మార్కులు తగ్గిన తర్వాత వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక 1000 రూపాయలు కట్టుకునే పరిస్థితి లేక చాలామంది రీవాల్యుయేషన్కి అప్లై చేయకపోవడం కూడా జరిగింది. ఈరోజు ఈ అబ్నార్మాలిటీస్ గమనించిన తర్వాత సుమారుగా 50 మార్కులు 60, 70, 80 మార్కులు కూడా ఒక్కొక్క స్టూడెంట్కి తేడాలు వచ్చిన తర్వాత ఈరోజు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా అయ్యో మేము ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినాం, మాకు మార్కులు బాగా తగ్గినాయి, దారుణంగా వచ్చినాయి, కానీ 1000 రూపాయలు మేము కట్టుకునే స్తోమత లేక మేము రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోలేకపోయినాం అని చెప్పి ఈరోజు ప్రతి తల్లిదండ్రి కూడా బాధపడే పరిస్థితి ఉంది. అంటే అప్లై చేసింది కేవలం 66,000 మంది, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఒక్కొక్క పేపర్కి 1000 రూపాయల లెక్కన రీవాల్యుయేషన్కి అప్లై చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ డబ్బులు కట్టుకునే శక్తి లేక స్తోమత లేక చాలా మంది కూడా అప్లై చేయలేకపోయినారు. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఆ పేరెంట్స్ విద్యార్థుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పిల్లలందరికీ కూడా ఇంత క్రాస్ వేరియేషన్స్తో ఇంత ఘోరమైనటువంటి మార్పులు జరిగినాయి కాబట్టి వాల్యుయేషన్లో తప్పులు వచ్చినా రీవాల్యుయేషన్లో కూడా తప్పులు వచ్చినా మళ్ళీ వాటిని కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినాయి. ఇన్ని చేయించుకోవాలంటే మామూలు పరిస్థితుల్లో ఏ స్టూడెంట్కి కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ కోరుతున్నటువంటి డిమాండ్ ఒకటే, పిల్లలందరికీ కూడా రీవాల్యుయేషన్ చేయాలి. 10th క్లాస్ మార్క్స్ అన్నటివి చాలా వాల్యుబుల్. ఇది అనేకమైనటువంటి ఎంట్రన్స్లకు కానీ ఆ తర్వాత జరిగే జాబ్లకు కానీ ఈ మార్క్స్ అన్నిటి కూడా చాలా కీలకమైనటువంటి మార్క్స్. కాబట్టి ఈ 10th క్లాస్ విషయంలో ఈసారి ఇంత ఘోరమైన తప్పిదాలు జరిగినాయి కాబట్టి ఏదో మీరు కొంతమంది టీచర్స్ని సస్పెండ్ చేసేసినాము, అందరితో మా పని అయిపోయిందని చెప్పి ఈరోజు గవర్నమెంట్ అనుకుంటే అది సరిపోయే పరిస్థితి కాదు. విద్యార్థులందరికీ సరైనటువంటి న్యాయం జరగాల అంటే ఈరోజు ఏవైతే మీరు వాల్యుయేషన్ చేస్తున్నారో ఇంత ఘోరమైనటువంటి విషయాలు జరిగినాయి కాబట్టి ఒక్కసారి రీవాల్యుయేషన్ మీరు చేయించాలా, ప్రతి స్టూడెంట్కి కూడా రీవాల్యుయేషన్ చేయించి ఈసారైనా ట్రాన్స్పరెంట్గా ఆ మార్కులన్నింటినీ కూడా తీసుకురావాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున ఈ తల్లిదండ్రులు విద్యార్థులు అందరి తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే రెండో డిమాండ్ కూడా IIIT కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంట్రన్స్లు అన్నీ కూడా కొన్ని మెరిట్ మీద జరుగుతాయి, కొన్ని ఎంట్రన్స్ల మీద జరుగుతాయి. వీటన్నింటినీ కూడా ఏదైతే మెరిట్ మీద తీసుకుంటా ఉన్నారో వాటన్నింటినీ కూడా కొంత టైం తీసుకొని పోస్ట్పోన్ చేసి ఒక 10 to 15 days అయినా కూడా మరలా ఈ రీవాల్యుయేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా పీజీ నీట్కి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో కోర్టుకు వెళ్ళినప్పుడు ఒక చిన్న మిస్టేక్ని మనం చూపిస్తే 2 months పీజీ నీట్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఆగస్టులో కండక్ట్ చేయమని చెప్పింది. మరి అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ వైడ్ జరిగేటువంటి ఎగ్జామ్ని కూడా కోర్టులో ఆ విధంగా పిల్లలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఏ పిల్లవాడికి కూడా నష్టం జరగకూడదన్న ఆలోచనతో కోర్టులు ఈరోజు ముందుకెళ్తా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇటువంటి గ్రాస్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి 10th క్లాస్ మార్క్స్కి సంబంధించి డెఫినెట్గా వీటన్నిటిని కూడా రివాల్యుయేషన్ చేయాలా. ఏదైతే ఈ 10th క్లాస్ బేస్డ్ జరుగుతాయో అదేవిధంగా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగినా కూడా ఫెయిల్యూర్స్ కూడా మనకు కనపడుతున్నాయి. 80-90 మార్కులు వచ్చినట్టుగా ఫెయిల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఫెయిల్ అయినప్పుడు వాడు ఎంట్రన్స్ రాసేదానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి తప్పకుండా ఏదైతే ఎంట్రన్స్లు కానీ అదేవిధంగా మెరిట్ మీద కానీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ తర్వాత ఎక్కడైతే జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంటుందో వాటన్నింటికి కూడా ఒక 10 to 15 days అయిన టైం ఎక్స్టెండ్ చేసి ఇంకొకసారి పిల్లలందరికీ కూడా రీవాల్యుయేషన్ చేసి పిల్లలందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.
అంటే దానికి కనీసం ఏంటంటే ఇంకొక రెండో పాయింట్ కూడా, పిల్లలు ఏవైతే రీవాల్యుయేషన్కి అప్లై చేస్తున్నామో ఆ పేపర్స్ అన్నింటిని కూడా హెచ్ఎం పోర్టల్లోకి ఈ పేపర్స్ అన్నింటిని కూడా పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. సో ఒకవేళ హెచ్ఎం పోర్టల్కి కనుక పేపర్లన్నింటినీ కనుక అప్లోడ్ చేస్తే ఆ స్టూడెంట్స్ వెరిఫై చేసుకొని ఎక్కడైతే అబ్నార్మాలిటీస్ ఉన్నాయో వాటన్నింటినైనా కూడా రీవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే. ఇందాక నేను ఒక స్టూడెంట్ పేరు చెప్పినాను, నెల్లూరుకు సంబంధించినటువంటి స్టూడెంట్, అమ్మాయి సాయి కుందన. ఈ అమ్మాయికి అన్ని సబ్జెక్ట్స్లో అంటే తెలుగులో 94, మ్యాథ్స్లో 96, సైన్స్లో 92, సోషల్లో 94, ఇకపోతే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి 34 మార్కులతో ఫెయిల్ అయింది. రీవాల్యుయేషన్ పెడితే 93 వచ్చినాయి. అదే అమ్మాయికి సెకండ్ లాంగ్వేజ్లో 79 వచ్చినాయి. ఆ అమ్మాయి ఆ సబ్జెక్ట్లో కూడా 90కి పైగా మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ 2 సబ్జెక్టులకి 2000 రూపాయలు కట్టే స్తోమత లేక ఈ ఒక్కదానికి కడితే ఇది 93 వచ్చినాయి. మరి ఆ సెకండ్ లాంగ్వేజ్ 79 మార్కులు వచ్చింది కూడా రీవాల్యుయేషన్ కనుక పెట్టుంటే ఆ అమ్మాయికి 90కి పైన వస్తాయన్నది ఆ అమ్మాయి చెప్తున్నటువంటిది. ఇలా ప్రతి దగ్గర కూడా ఇటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పేపర్స్ కూడా హెచ్ఎం పోర్టల్కైనా కూడా సబ్మిట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కోరుకుంటారు.